టుడేస్ న్యూస్ లెక్కలేసి కొట్టేశారు కాకినాడ పోరు కేసు. ఆ ఆడిట్ కంపెనీ విజయసాయిరెడ్డి నామినీయే. గులాబీ చిక్కేదెవరికో భారత్ ఆస్ట్రేలియా రెండో టెస్టు నేటి నుంచి. నికేష్ కుమార్ స్నేహితుడి లాకర్లో కిలోన్నర బంగారం, ప్లాటినం నగలతో పాటు వజ్రాభరణాలు లభ్యం. హైబ్రిడ్కు పచ్చ జెండా, సందిగ్ధతకు తెరదించేలా ఐసీసీ కీలక నిర్ణయం. క్యూఆర్ కోడ్ పాన్ పొందండిలా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ నెక్స్ట్ చూద్దాం. 70,000 రూపాయలు కడితే డాక్టర్ కావచ్చు. 8వ తరగతి చదివినా. క్యూఆర్ కోడ్తో బండి ఛార్జింగ్, వాహన యాజమానులకు ప్రత్యేక యాప్. గూగుల్ ఏపీకి ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందం. భూములుండి బిఖారుల్లా, కాకినాడ సెజ్ రైతుల అరణ్య రోదన. తెలుగు తెరపై కన్నడ కాంతులు, భారీ చిత్రాల్లో వీళ్లదే జోరు. కాలగర్భంలో ఎయిడెడ్ విద్యాసంస్థలు, జగన్ హయాంలో ఎయిడెడ్ విద్యాసంస్థలపై దమనకాండ. ఇక ఏటా 2 సార్లు ప్రవేశాలు, డిగ్రీ పీజీ కోర్సుల్లో అమలు. బంగారంపై కేంద్ర బ్యాంకుల మోజు, గత నెలలో అత్యధిక కొనుగోళ్లు. తెలంగాణలో సరికొత్త దళం, ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఎస్డీఆర్ఎఫ్. పాన్ కార్డ్ విషయం ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద. కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. ఇందులో ప్రధాన ఆకర్షణ క్యూఆర్ కోడ్ పాన్ కార్డ్. ప్రస్తుత పాన్ కార్డులు వీటిని ఎలా పొందాలనే సందేహం ఎక్కువ మంది నుంచి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్టును ఆన్లైన్లో చిరునామాను అప్డేట్ చేయడంతో క్యూఆర్ కోడ్ కలిగిన పాన్ కార్డును పొందొచ్చు. ఆదాయపు పన్ను విభాగంతో నమోదైన పాత చిరునామాల స్థానంలో కొత్త చిరునామాలను పాన్ కార్డుదారుల ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని ఆదాయ పన్ను విభాగం చెబుతుంది. ఒకసారి ఆదాయ పన్ను విభాగం రికార్డుల్లో చిరునామా అప్డేట్ చేయగానే క్యూఆర్ కోడ్ కలిగిన ఈ పాన్ను పన్ను చెల్లింపుదారు నమోదిత ఈమెయిల్కు ఐడికి పంపుతారు. 50 రూపాయల ఫీజు చెల్లించి పాన్ కార్డును ప్రింట్ చేసుకోవచ్చు. సాధారణంగా పాన్ కార్డుపై చిరునామా ఉండదు. దీంతో చాలా మంది చిరునామాలను అప్డేట్ చేయకుండా వదిలేస్తున్నారు. పాన్ కార్డుపై చిరునామా లేనప్పటికీ ఆదాయపు పన్ను రికార్డుల్లో ప్రస్తుత చిరునామాను ఇవ్వాల్సిందిగా నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఆర్థిక సంస్థలు పన్ను వర్గాలతో సంప్రదింపులు చేయడానికి సరైన చిరునామా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో పొందడానికి పాన్తో తాజా చిరునామాను అప్డేట్ చేస్తే మంచిదని చెప్తున్నారు. సో గైస్, ఇప్పుడు ఆన్లైన్లో చిరునామా మార్చుకోండి. ఆదాయపు పన్ను విభాగ ప్రకారం పాన్ కార్డ్ దారుడు తమ చిరునామాను ఉచితంగా మార్పు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను రికార్డుల్లో చిరునామాను అప్డేట్ చేసేందుకు ఆధార్ నుంచి సమాచారాన్ని తీసుకుంటారు. ఆధార్తో పాన్ కార్డును అనుసంధానం చేసుకున్న వారు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. తద్వారా ఆధార్ ప్రకారం పాన్ డేటాబేస్లో చిరునామాను మార్చుకోవచ్చు. సో కింద సూచించిన ఈ లింకుల ద్వారా మీకైతే ఈ పాన్ కార్డ్కి సంబంధించిన చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. సో ఇంకొకటి, 70,000 కడితే డాక్టర్ కావచ్చు. 8వ తరగతి చదివినా సరే అంటున్నారు. సో వార్తల్లోకి వెళ్దాం. వైద్యులుగా చలామణి అవుతున్న 14 మంది నకిలీ వైద్యులను సూరత్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వెనుకున్న కీలక నిందితుడిని పట్టుకున్నారు. 8వ తరగతి చదివినా డాక్టర్ కావచ్చు. కేవలం 70 రూపాయలు కడితే చాలు వైద్య విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు పొందవచ్చు. ఇలా ధృవపత్రాలు సంపాదించి డాక్టర్లుగా చలామణి అవుతున్న వారు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గుజరాత్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సూరత్లో ఇటీవల కొందరు నకిలీ వైద్యుల భారీ స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తెరిచి అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. పోలీసులు ఈసారి ఏకంగా 14 మంది నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నకిలీ వైద్య సర్టిఫికెట్లు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1200 నకిలీ సర్టిఫికెట్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వైద్య ధృవపత్రాలను అమ్ముతున్న ముఠా కీలక సభ్యుడు డాక్టర్ రమేష్ గుజరాతీని అరెస్ట్ చేశారు. సో ఇది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు వ్యక్తులు నకిలీ ధృవపత్రాలతో అల్లోపతి వైద్యం చేస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి సదరు క్లినిక్లపై దాడి చేశారు. వారిని ప్రశ్నించగా బోర్డ్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతిక్ మెడిసిన్ గుజరాత్ పేరిట ఉన్న ధృవపత్రాలను చూపించారు. దీంతో అవి నకిలీ సర్టిఫికెట్లుగా పోలీసులు తేల్చారు. అలాంటి పత్రాలను గుజరాత్ ప్రభుత్వం జారీ చేయడం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో లోతుగా విచారించిన పోలీసులు మరిన్ని విషయాలు రాబట్టారు. రమేష్ గుజరాతీ అనే ఎలక్ట్రో హోమియోపతికి సంబంధించి భారత్లో ఎలాంటి నిబంధనలు లేవని తెలుసుకున్నాడు. దీన్ని అవకాశంగా తీసుకొని బోర్డ్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతిక్ మెడిసిన్ గుజరాత్ పేరిట ఈ ఓ బోర్డును సృష్టించాడు. 5గురిని నియమించుకుని వారికి తొలుత ఎలక్ట్రో హోమియోపతిలో 3 ఏళ్ల శిక్షణ ఇచ్చాడు. మందులు ఎలా రాయాలో నేర్పించాడు. అయితే ఎలక్ట్రో హోమియోపతి గురించి ప్రజల్లో ఆందోళన ఉందని తెలుసుకున్న ఈ ముఠా తన రూటు మార్చింది. పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడం ప్రారంభించింది. తమను ఆశ్రయించిన వారి దగ్గర నుండి 70,000 రూపాయలు వసూలు చేసి నకిలీ ధృవపత్రాలను వారికి అంటగట్టింది. బీఏహెచ్ఎం గుజరాత్ ఆయుష్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉందని, ఈ సర్టిఫికెట్లో అల్లోపతి, హోమియోపతి తదితర ప్రాక్టీస్ చేసుకోవచ్చని నిందితులు నమ్మించారు. సదరు ధృవపత్రాలను నకిలీ వెబ్సైట్లో రిజిస్టర్ సైతం చేశారు. అంతేకాకుండా అలా ఇచ్చే డిగ్రీలను ఏటా రెన్యువల్ చేసుకోవాలి. అందుకోసం అదనంగా 5,000 నుంచి 15,000 వసూలు చేశారు. ఒకవేళ రెన్యువల్ చేసుకోకుంటే సదరు ముఠా సభ్యులు బెదిరింపులకు దిగేవారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. సో 70,000తో పోస్ట్ చేయొచ్చు అంటే నేను కూడా ఏదో అనుకున్నాను. దిస్ ఇస్ ఇది మ్యాటర్. సో అది ఇంకా వార్తల్లోకి వెళ్తే క్యూఆర్ కోడ్తో బండి ఎలా ఛార్జింగ్ చేసుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. లెట్స్ చూద్దాం. ఇది క్యూఆర్ కోడ్తో బండి ఛార్జింగ్ అంట. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజు రోజుకి పెరుగుతుంది. అందుకు అనుగుణంగా తగినన్ని ఛార్జింగ్ పాయింట్లు లేకపోవడం సమస్యగా మారుతుంది. వాహన యజమానులకు ప్రత్యేక యాప్, క్యూఆర్ కోడ్తో ఛార్జింగ్ యూనిట్. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఓకే ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకున్న మార్గం మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఎలా అన్న సమస్య వాహనదారులో గుబులు పుట్టిస్తోంది. కాగా ఇప్పుడు చిన్న చిన్న ఛార్జింగ్ యూనిట్ల ప్రత్యేక పరిజ్ఞానంతో వస్తున్నాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గులో నిర్వహించిన విజయోత్సవాల సభా ప్రాంగణంలో రవాణా శాఖ ఎలక్ట్రిక్ వాహనాల స్టాల్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోతో పాటు స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తే ఛార్జింగ్ అయ్యే ఛార్జింగ్ యూనిట్ని సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పరిశీలించారు. అన్ని రకాల వాహనాలకు థండర్ ప్లస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఛార్జింగ్ యూనిట్ని రూపొందించింది. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తే ఛార్జింగ్ అయ్యేలా రూపొందించారు. గతంలో ఎస్టీడీ బూత్ బిజినెస్లా ఇవి ప్రపంచంలో సరికొత్త ఆదాయ మార్గం. ఇది దీని నిర్వహణకు మనుషులు అక్కర్లేదు. ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు. సొంత అవసరాలకే కాదు, ఇంటికి వచ్చిన బంధువుల ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ సదుపాయాన్ని అందించవచ్చు. త్రిచక్ర కార్లకు ఇది ఉపయోగపడుతుంది. షార్ట్ సర్క్యూట్లతో వైర్లు కాలిపోవడం వంటి సమస్యలు ఉండవు. ధర 15,000 ప్రస్తుతం 9-10,000 ఇచ్చే ఆలోచన ఉంది అని థండర్ ప్లస్ సొల్యూషన్ సీఈఓ రాజీవ్ ఈనాడుకు తెలిపారు. సో మీకు ఏదైనా అవసరమైంటే జస్ట్ ఈ న్యూస్ గ్రాప్ చేయండి. థ్యాంక్ యూ. సో అదండి ఈరోజు వార్తలు. ఇంకా మరిన్ని వార్తలు రేపటితో కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. బై.